మార్నింగ్ వెల్కమ్ టు పొలిటికల్ చెస్. మహాన్యూస్ ప్రేక్షకులు అందరికీ అలాగే భక్త కోటికి అందరికీ కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తోంది మహాన్యూస్. అలాగే ఇక ఇవాళ అంశాల్లోకి వెళితే నిన్నంతా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అలాగే మండలి సమావేశాలతో చాలా హాట్గానే జరిగింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత తెలంగాణ విషయానికి వస్తే కేటీఆర్ అరెస్ట్ ఈ కాసేపట్లో ఇవాళ రేపో అన్నట్టుగా సాగుతున్న నేపథ్యంలో నిన్నంతా కూడా ఒక హై టెన్షన్ వాతావరణమే తెలంగాణలో కూడా కనబడింది. ఇవాళ అరెస్ట్ ఉంటుంది అన్న వార్తలు కూడా మరి ఊపందుకుంటున్నాయి. దేనికైనా నేను సిద్ధమే అని కేటీఆర్ అంటున్నారు. మహాన్యూస్ కూడా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దానికి సంబంధించిన అంశంలోకి తెలంగాణ డిబేట్ అంశం అయిపోయిన తర్వాత వెళదాం. ఆంధ్రప్రదేశ్ అంశం అయిపోయిన తర్వాత రైట్. ఇక ఏపీ విషయానికి వస్తే అర్హులైన పెన్షన్దారులందరికీ కూడా డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ డిసెంబర్ 1 నుంచి ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్ళు లేదంటే పెన్షన్ రాని వాళ్ళు అర్హులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పటికి చాలామంది రావడం లేదు మాకు అని కొన్ని కంప్లైంట్స్ ఉన్న నేపథ్యంలో గతంలో మరి అనేక కారణాల ద్వారా కొంతమంది టీడీపీ అను కొంతమంది రకరకాల కారణాలతో ఎవరికైతే ఆపారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే ఓరవకల్లుని డ్రోన్ తయారీ హబ్గా తయారు చేయడానికి అంటే ప్రకాశం జిల్లా ఓరవకల్లులో డ్రోన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రోన్ల ద్వారా వ్యవసాయం ఈజీ అవ్వడానికి వెసులుబాటు కల్పిస్తూ కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి సిద్ధం అంటూ నిన్న ఒక ప్రపోజల్ని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అలాగే ఇవాళ ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళుతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళతారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల్లో హాట్గా ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో కూటమి పార్టీకు తరపున ముఖ్యంగా కూటమిలో ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో మరి తాను ప్రచారం చేయబోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే ఇక డిబేట్ అంశానికి వస్తే గనక సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ రావాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో చెప్పారు. సోషల్ మీడియా అబ్యూజింగ్ బిల్ ఎందుకు అంటే ఎవరైనా సరే అంటే అలాంటిది ఎవరైనా పోస్ట్ చేసినా ఎవరైనా అబ్యూజింగ్గా మాట్లాడినా దానికి సంబంధించి యాక్ట్ కనుక వచ్చిందంటే ఎవరైనా కంప్లైంట్ చేసి ప్రూఫ్స్ పెట్టారంటే కనుక వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు దానికి కొన్ని శిక్షలు ఏర్పాటు చేస్తూ తీసుకురావాల్సిన అవసరాన్ని ఆంధ్రప్రదేశ్ కల్పించింది. అంటే మనం 5 ఏళ్ల పాటు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నామో ఈ బిల్లు రావాల్సిన అవసరాన్ని ఈరోజు అందరూ చెబుతున్నారంటేనే అర్థమవుతున్న సిచ్యువేషన్ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒకటి అన్నారు, కర్మ రిపీట్స్ అన్నారు. కర్మ రిపీట్స్ ఎలా ఉంది అంటే రఘురామకృష్ణరాజు గారిని తన నియోజకవర్గంలోకి ఒక ఎంపీగా ఉండి కనీసం అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఏ కార్యక్రమం వైపు చూడనివ్వలేదు. అడుగు పెడితే ఆయన్ని నిర్బంధించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది కర్మ. అలా ఆపిన వ్యక్తికి ఈరోజు ఆ వ్యక్తి స్పీకర్గా అడుగులు వేసుకుంటూ తన నియోజకవర్గంలో అనేక పనులు 4 నెలలుగా చేసుకుంటూ అలాగే డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానాన్ని కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి నిర్ణయం తీసుకోవడంతో అక్కడికి తన అడుగుల్ని ఆపారు కానీ ఇక్కడికి తన అడుగుల్ని ఆపలేకపోయారు. అలాగే కర్మ రిపీట్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేని పరిస్థితిని ఆయనే కల్పించుకున్నారు. ఇదే కర్మ అంటూ కూడా చెప్పారు. అలాగే బూతులు తిట్టిన వాళ్ళు ఇప్పుడు కాళ్ళ వేళబడుతున్నారు. విచ్చలవిడిగా దాడి చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ టోపీ చూసి భయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది ఎవరైనా కావచ్చు. మేము సినిమాలు తీసేసి సినిమాలతోనే క్యారెక్టర్లని అసాసినేట్ చేస్తాము అనుకున్న వాళ్ళు ఈరోజు సినిమా తీయాలంటే భయపడుతున్నారు, బయటకు రావాలంటే కూడా భయపడుతున్నారు. అంటే ఆనాడు ఒక రకంగా కొత్త కంపెనీలు ఊసలేదు, ఇవాళ కొన్ని కంపెనీలు ఏవో రాబోతున్నాయి, కొన్ని మీటింగ్స్ జరిగినాయి అన్న విషయాలను కూడా మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇలా అంటే కర్మ రిపీట్స్ 5 ఏళ్లలోనే ఇంత త్వరితగతిన కర్మ రిపీట్ అవుతుందా అంటే గనక పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నమ్ముతారు కాబట్టి, హిందూ ధర్మాన్ని నమ్ముతారు కాబట్టి ఆయన సిద్ధాంతాన్ని నమ్ముతూ మాట్లాడారు. అలాగే నేను చంద్రబాబు నాయుడు గారు చాలా ఒక రకంగా భావోద్వేగం అయ్యారు. కౌరవ సభ నుంచి నేను గౌరవ సభగా మారిన తర్వాతే వస్తాను, భార్యని మాట్లాడినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ ఆయన మాట్లాడారు. అలాగే లోకేష్ గారు అయితే కాస్త సీరియస్ అయ్యారు మండలిలో. ఇదే సభలో ఎలా తన కుటుంబాన్ని అవమానపరిచారు అంటే నిజంగా లోకేష్ గారు ఎదుర్కొనే పరిస్థితి మామూలు కాదు. అంటే ఏ నాయకుడికి కాదు, ఏ వ్యక్తికి కూడా రాకూడనంత ఘోరమైన పరిస్థితి. రైట్, ఇది ఇవాళ అంశాలు.
రైట్, ఇక డిబేట్లోకి వెళదాం. నిన్న శ్రీరెడ్డి కూడా ఒక లేఖ రాసింది, నన్ను క్షమించండి లోకేష్ అన్న అంటూ లోకేష్ గారికి రాసింది. చిట్టిబాబు గారు ఉన్నారు, రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. చిట్టిబాబు గారు ఉన్నారు, ప్రొడ్యూసర్. మురళీకృష్ణ నాయుడు గారు ఉన్నారు, జనసేన నాయకులు, అలాగే ప్రొడ్యూసర్. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు, మురళీకృష్ణ నాయుడు గారు. నమస్తే అండి, నమస్తే. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి, మొత్తం నిన్నంతా జరిగిన విషయాలన్నీ నేనైతే చెప్పాను. సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్షన్ బిల్ రావాల్సిన అవసరాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కల్పించుకున్నామంటే దేశం మొత్తంలో నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయామా అని బాధ ఒక వైపు వేస్తుంది. కనీసం ఇప్పటికైనా ఒక బ్రేక్ పడుతుంది, బ్రేక్ కాదు ఒక ఫుల్ స్టాప్ పడబోతుంది అన్నదానికి కూడా ఒక భరోసాగా కనబడుతుంది. ఏమంటారు? మొదట మహా టీవీ ప్రేక్షకులకి, అలాగే లక్ష్మి గారు మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న మురళీ నాయుడు గారికి, ఇతర మిత్రులు కూడా నా నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళల పట్ల, రాజకీయ నాయకుల పట్ల గత సైతాను ప్రభుత్వం సైకోలతో చేసిన దుర్మార్గమైన ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన అనేక మంది, మహిళలే కాదు అనేక మంది వ్యక్తిగతంగా బాధపడి ఏమీ చేయలేక, ఏమీ అనలేక రకరకాల ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ అకౌంట్ల ద్వారా ఆపరేషన్ చేసి కొంతమంది నాయకత్వంలో మీరు అన్నట్టే పూర్తి స్థాయిలో ఆర్గనైజింగ్ క్రైమ్ చేశారు. దీన్ని ఎలా చేశారంటే, ఎవరైతే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు అధికార పక్షంగా ఉన్నవాళ్ళు కుటుంబ సభ్యుల్ని బెడ్రూమ్లోకి వెళ్ళడం, పిల్లల దగ్గరికి వెళ్ళడం, అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళడం, అనేక అంశాలపైన వరా రాఘవరెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెల్లెల్ని, తల్లిని, ఇంకో చెల్లెల్ని సునీత గారిని కూడా అవమానిస్తే దాన్ని ఎంకరేజ్ చేయను అంట. అసలు నాకు అడుగుతున్నాను, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పిల్లి కళ్ళు మూసుకొని పళ్ళు తాగుతున్నట్టు ఒక సైకోతత్వం ఉన్నటువంటి సైకాలజికల్ గా డిజార్డర్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తాడు, నేను పెడుతున్నాను పోస్టులు, మీరు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి మీరు పెట్టండి, చేస్తే నన్ను అరెస్ట్ చేయండి అంటే ఈ యొక్క ఓడ్ యొక్క ఆలోచన మీద ప్రజలు నచ్చగొడుతున్నారా, లేదా మీ సైకో సామ్రాజ్యాన్ని, సైకోత్వాన్ని నచ్చగొడుతున్నారా? అలా చేయటం వల్ల రాష్ట్రం అల్లరికొల్లరం అవుతుంది, అల్లరి సృష్టించవచ్చు, గొడవలు పెట్టచ్చు. అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రకటన చేయడం అనేది చాలా బాగా. అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే విషయాన్ని పైన పదే పదే వాడాడు. బడ్జెట్ లో ఆర్గనైజింగ్ క్రైమ్ చేశారంట చంద్రబాబు నాయుడు. అయ్యా జగన్మోహన్ గారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏం తెలిసిన? డాక్రా మహిళలు 30,000 కోట్ల రూపాయలు కొట్టేయటం, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కొట్టేయటం, అదేవిధంగా కార్పొరేషన్ మీద దొంగతంగా అప్పులు తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు బట్టలు నొక్కడం, అలాగే రివర్స్ టెండరింగ్ పేరుతో 1,000 కోట్ల రూపాయలు మిగలబెట్టేశామని చెప్పి సొంత కమిలో అప్పచెప్పడం. ఇది కాకుండా ఎఫ్ఆర్బి పరిమితులతో తీసుకొచ్చిన డబ్బులు కూడా ఏమయ్యో తెలియకుండా కాగు బుట్టకాలేసే పరిస్థితి, దీన్ని ఆర్గనైజ్డ్ ఏమంటారు. అలాగా వీళ్ళ నాన్నగారు స్థాపించిన ఆరోగ్యశ్రీని 2,800 కోట్ల అప్పులు పెట్టడం, వేరే డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టులు డబ్బులు పెట్టడం, ఇది కాకుండా రైతులు ఇవ్వాల్సిన ప్యాడీ డబ్బులు ఇవ్వకుండా పోవడం, ఇవన్నీ ఒక వంత అయితే డిస్కమ్ ని, సదరన్ ని, అనేక అంశాలు ఉన్న బైజూస్ యాప్లను తెప్పించుకొచ్చి బడ్జెట్ లో లెక్కలు కనబడకుండా 1,000 కోట్ల రూపాయలు తన సొంత అకౌంట్లోకి మార్చుకొని సైకోతత్వం ఉన్న సైకోలకి అన్నదాత, రైతన్న పథకం, రైతన్న ఆసరా, ఇలాంటి పథకాలకి వీళ్ళ పేర్లు సృష్టించి బ్యాంకు ద్వారా నేరుగా వాళ్ళకు డబ్బులు చేర్చి నియోజకవర్గానికి 30 లక్షల రూపాయలు మీలాంటి సైకోలకు పంచిన వ్యవహారం అంతా కూడా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. చంద్రబాబు గారు అమరావతి, పోలవరం, వైజాగ్ జోన్ లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇండస్ట్రీ కోసం కష్టపడతా ఉంటే దానికోసం బడ్జెట్ పెడితే దాని మీద చర్చ జరపలేక మైకులు ఎత్తుకొని మైకాసురుడిలాగా ఎమ్మెల్యేగా గెలిపించి 39% ఓట్లు తీసుకుంటున్నాం మిమ్మల్ని ఈరోజు అసెంబ్లీకి రాను దేవాలయం లాంటి ఆంధ్రప్రదేశ్ దేవాలయాన్ని బహిష్కరించారంటే మీకు ప్రజాస్వామ్యం పైన విలువలు ఉన్నాయా? ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు తప్ప మైక్ ఎత్తుకొని రావడానికి ఎమ్మెల్యే కావాలండి, అవసరం లేదు. మేము కూడా మాట్లాడుతున్నాం ఇటువంటి విషయాలు. కాబట్టి మీ చెల్లెలు చెప్పినట్టు ప్రభుత్వం యొక్క జీతాలు తీసుకొని, అలవెన్సులు తీసుకొని, వాళ్ళకి ప్రొడక్షన్ తీసుకొని ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడేది కాకుండా ఈ రోజు ఏమాత్రం అర్హత లేదు నీకు, వెంటనే రాజీనామా చేసి ఎందుకు అంటున్నావు అంటే, అసెంబ్లీకి పోతే ఎమ్మెల్యే పదవులు ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇది కాకుండా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు వాళ్ళ 4 కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళకి అసెంబ్లీ కూడా చూపించే పరిస్థితి మీరు కనపడట్లా. ఇవన్నీ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకొని దొంగతనంగా, దొంగదారిలో నేను ప్రత్యామ్నాయ ప్రచారానికి దిగుతాడంట. అర్థం కాలేదు మాకు కూడా. ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ ప్రచారం నాకు అర్థం కాలేదు. ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో అల్లలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కుట్ర చేశారని భయపడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులు కూడా అవుతున్నారు.
ప్రధానంగా మీరు చేసిన ఇండస్ట్రీ సైకోలందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దుర్మార్గంగా ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా బాబు గారు ఉక్కుపాదం తొక్కుతున్నారు. ఈ విషయాలు మాట్లాడకుండా ప్రత్యేకంగా మీ చెల్లిని తల్లిని మాట్లాడినా కూడా ఖండించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే మీలాంటి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఇది కాకుండా టోటల్ గా మీ యొక్క వ్యవహార శైలంతా కూడా ప్రభుత్వ ఖజానాకి గండగొట్టేది కాకుండా రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి, శాసనసభలు చర్చించాల్సిన అంశాలు కూడా పక్కన పడేసి పూర్తి స్థాయిలో ఏడు శ్వేతపత్రాలు చేసినా, మీ మీద అభియోగాలు వచ్చినా, మీ మీద కుంభకోణాల అభియోగాలు వచ్చినా ఏవీ మాట్లాడకుండా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అదే పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడిని చెప్పడానికి మాత్రం ముందుకు వచ్చేసారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ఎమ్మెల్యే గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు మీ పులివెందల్లో ఉక్కు కర్మాగారానికి ఎంత డబ్బులు కేటాయించారు? అలాగే అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోయింది, దాని నుంచి ఏమైనా మాట్లాడతారా? పులివెందుల నుంచి బెంగళూరుకి డబులింగ్ లైన్ వేసారు, దాని గురించి డిస్కస్ చేస్తారా? ఇవన్నింటికి వేదిక శాసనసభ. ఈ రోజు అంటే ఒక్క అంశం కాదు శ్రీనివాస్ చౌదరి గారు, మీరు అన్నట్టు అనేక అంశాలు ఈ రోజు అసెంబ్లీ దగ్గర నుంచే మొదలు పెట్టుకొని ఆ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నేను కూడా అంతకుముందు అవే చెప్పా. కానీ ఇప్పుడు కొంతమంది భావోద్వేగమేమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ భావోద్వేగం ఒక రకం. అలాగే అటు శ్రీరెడ్డి లేఖర్ ద్వారా తను భావోద్వేగంగా తన పరిస్థితిని వివరిస్తూ రాసింది ఇంకో రకం. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పటివరకు ఎవరు మమ్మల్ని క్షమించండి అని అడగలేదు. ఒక మహిళగా తాను అడిగింది కాబట్టి సానుభూతిగా చూస్తారా? చట్టం తన పని తాను చేసుకుంటుందా? ఇప్పటికే దాదాపుగా శ్రీరెడ్డి పైనే 4 కేసులు నమోదైనట్టున్నాయి. ఇక్కడమ్మా హత్య చేసేవాడికి కత్తందిచ్చేవాడు కూడా ప్రమాదకారి. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల భార్గవ్ గారు, వెనకాల రాఘవరెడ్డి గారు, ఇంకోరు మీ వెనకాల ఉన్నటువంటి ఎవరు సైన్యం బయట రావాలి. ఇప్పుడు శ్రీరెడ్డి గారు బహిరంగ లెటర్ రాశారు, పశ్చాత్తాపడ్డారు, సంతోషమే. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఇంకోటి ఉండదు. అయితే మిగతా వాళ్ళు ఆ రోజు మీరు ఈ రోజు 6 డబ్బులు మాకు ఇచ్చారు, మేము పేటిఎం బ్యాచ్ ఒప్పుకుంటున్నారు, మేము ఈ విధంగా చెప్పమన్నారు కాబట్టి చెప్పాము. అమ్మా నేను అడుగుతున్నాను, మీరు మహిళలు కావచ్చు, కొన్ని జుగుత్సాపరమైన అంశాలు మా జిల్లాలో జరిగాయి, మా తిరుపతిలో జరిగాయి, దానిపైన కేసులు నిన్న కూడా పెట్టుకోవచ్చు మేము. ఎందుకంటే భువనేశ్వరం అనే కుప్పంలో కీర్తిరెడ్డి వ్యక్తితోడు ఇన్నర్స్ పెట్టుకొని దుర్మార్గంగా పోస్ట్ చేశాడు. పోస్ట్ కూడా మాకు వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి చూపిస్తే మాకే బాధ కలుగుతాం. ఇంకోటి మహిళలు అనితా గారు, హోమ్ మినిస్టర్ గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ చెప్పకూడదమ్మా, కొన్ని న్యూడ్ ఫోటోలు తీసుకొచ్చి తలకాయలు తగిలిచ్చి పెడితే నిజంగా ఏ భర్త అయినా, ఏ తండ్రి అయినా, ఏ పిల్లవాడైనా ఫస్ట్ రాయలసీమలో ఏం చేస్తారంటే నరికాడ పారేస్తారు. అంత దుర్మార్గంగా మీరు ప్రచారం చేస్తారు. ఇది తప్పు కదా. మీ ఇంట్లో మహిళలు లేరా, అమ్మ లేరా, లేదా చెల్లెలు లేరా, పాప బిడ్డలు లేరా? ఇంత దుర్మార్గంగా మహిళలను కించపరిచే విధంగా అసలు మానవత్వం అండి, ఎవరో ఉండాల్సిన అవసరం లేదు. అసలు మానవత్వం కనీసం అనేది కొన్ని విషయాల్లో మానవత్వం. రైట్ అండి. ఈ విషయాలు ముగిస్తున్నాం. ఈ విషయాలు మాట్లాడడానికి వేదిక ఏది? శాసనసభ. మరి శాసన మండలి ముద్దు, శాసనసభ వద్దా? ఇది దీన్ని ఎందుకు ఈ విధంగా చూస్తున్నారు? అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించారు కదా. చెప్పండి. అంటే రైట్ అండి. మురళీకృష్ణ నాయుడు గారు, రైట్, ఇప్పుడే కోమలి గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన నాయకురాలు. మురళీకృష్ణ నాయుడు గారు, మీరు సినీ పరిశ్రమలో ఉన్నారు, ముఖ్యంగా చిరంజీవి గారి కుటుంబాన్ని, అటు పోసాని కృష్ణమురళి గారు కానివ్వండి, శ్రీరెడ్డి గారు కానివ్వండి, అనేక రకాలుగా మాట్లాడారు. ఈరోజు ఆవిడ తనని క్షమించమని పదే అంటే లెటర్ ద్వారా, నిన్న బహిరంగ లెటర్ నేను విడుదల చేస్తున్నానంటే అర్థం చేసుకోండి అని తన చేతి రాతతో రాసి మరీ తన ఆవేదనను వెళ్ళగక్కింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి తన విషయంలో? తన కౌన్సిలింగ్ ఇవ్వాలా, అరెస్ట్ చేయాలా, ఏం చేయాలి? కౌన్సిలింగ్ అనేది ఆ అమ్మాయికి ఇచ్చే విధంగా కాదమ్మా. ఎందుకంటే తన మాటలు ఎక్కడి నుంచి మొదలైందంటే సినిమా ఇండస్ట్రీ యొక్క ఫిలిం ఛాంబర్ నుంచే మొదలైంది. ఎంత దారుణంగా మాట్లాడిందంటే అసలు ఆ మాటలు ఇప్పుడు ఎవరన్నా స్త్రీ జన్మ ఎత్తిన వాళ్ళు ఎక్కడా కూడా, అప్పుడు యుగంలో మా రామాయణంలో కూడా ఏ రాక్షసి గుణం ఉన్నా ఏ స్త్రీ కూడా మాట్లాడలేదు. అంత దారుణంగా మాట్లాడి అలా క్షమాపణ చెప్పమని స్వయంగా లేఖ రాసినా కానీ దాన్ని క్షమించే ప్రసక్తి లేదమ్మా. యాక్చువల్లీ పోలీసు వాళ్ళు తన కోసం ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారు కానండి, ఈవేళ చెన్నైలో నుంచి మళ్ళీ కేరళ పారిపోయింది. కేరళ కూడా అక్కడి నుంచి కొటాయి నుంచి వేరే చోటకి పారిపోయింది. తన కోసం నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ యొక్క చరిత్ర కలిగిన మహానుభావుడిని ఎంత దారుణంగా వర్ణించిందంటే,
పవన్ కళ్యాణ్ గారినే కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ జోలికి వచ్చింది. ఫ్యామిలీ అంటే తల్లి, మహాతల్లి అంజలీదేవి గారి జోలికి వచ్చింది. మళ్ళీ భార్య జోలికి వచ్చింది, పిల్లల జోలికి వచ్చింది. ఇష్టం వచ్చినట్టు ప్రతిసారి ఏ విధంగా పోస్ట్ పెట్టింది, ఏ విధంగా మాట్లాడింది. రఘురామకృష్ణరాజు గాని ఎంత దారుణంగా మాట్లాడిందో నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన జాయినింగ్ అంటే ఆ పోస్ట్ జాయినింగ్ నవ్వుతో 10 నిమిషాలు చెప్పి ఆయన శేఖర్ శ్యాంపులో కూర్చొని నేను వెళ్ళి కూర్చుని మాట్లాడితే ఆయన ఇలాంటి వాళ్ళని ఎలా క్షమించామమ్మా, క్షమించకూడదు అసలని. దాని క్షమాపణ లేక అసలు ఊరికిన ప్రసక్తి లేదు. దాన్ని తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాతే దాని సంగతి తెలిసిన తర్వాత అని కూడా ఆయన వివరించడం జరిగింది. అలాంటి దాన్ని మేము క్షమించడం అనేది జరగదమ్మాయి. ఎంత వరగరగా అమ్మాయి, ఎవడో తినమన్న గడ్డి తినేసి ఆడి గడ్డి పెడతలేదని చెప్పేసి ఈవేళ ఏదో నన్ను క్షమించండి అని చెప్పి లేఖాస్త్రాలు రాస్తే క్షమించే పరిస్థితుల్లో జనసేన కానీ యావత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ ఎవరు కూడా ఊరుకోరమ్మా. ఎందుకంటే తన మాట్లాడిన మాటలు ఇంత అంత అతి దారుణమైనది. ఈవేళ నారా లోకేష్ గారిని కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి వచ్చినందుకు క్షమాపణ అనేది చరిత్రలో లేదు. ఇంకో విషయం ఏంటంటే పోసాని ఈవేళ ఏదో వేదాలు వదిలిస్తున్నాడు. అప్పుడేమైంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని ఒక సైకోగాన్ని వెనకాల పెట్టుకుని, ఒక రావణుని వెనకాల పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు నువ్వన్న ప్రతి మాట ఎక్కడా కదా మీ గుండెల్లో ఉంది. ఎప్పుడు దొరుకుతాడా తనకు కూడా కావాలి. ఏ విధంగా ఈ యొక్క ఈ ఉన్నాడు కదమ్మా, మొన్న దొరికాడు అనిల్ గారికి ఎలా దొరికాడో సేమ్ ఆయన కూడా అలాగే తీసుకొచ్చి ఈ యొక్క కాదండి, జీవితంలో అతను కూడా అటువంటిది. ఎందుకంటే ఒక్క నిమిషం, అంటే మరి మనం లా అండ్ ఆర్డర్ దాటి మాట్లాడడమో, లేదంటే ఇంత కసిగా కోపంగా ఉన్నామనో మాట్లాడడమో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూడా అంత ఆవేశంగా మాట్లాడలేదు. ఒక నిమిషం అమ్మ, నేను వివరంగా చెప్తా. తల్లి శ్రీరెడ్డి తల్లి జోలికి వచ్చింది. మొగతనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి పవన్ కళ్యాణ్ ఏదన్నా విషయం అంటే ఆ విషయంలో క్షమాపణ కోరుతాం. మా తల్లి అమ్మ ముగ్గురు నిజంగా అమ్మని మేము ఇప్పుడు కూడా అమ్మ దుర్గమ్మ దేవితో కొలుచుకుంటాం. అలాంటి మహాతల్లి జోలికి వచ్చిన క్షమాపణ అనేది ఉండదమ్మా. నేను చెప్తున్నాను కదమ్మా, చట్టం తన పని చేసుకున్నా మా పని మట్టుకు మేము వదలమమ్మా. దాన్ని వదిలే ప్రసక్తి లేదు. అంటే చట్టం ద్వారానే ఇప్పుడు సోషల్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ అనేది తీసుకొస్తున్నాం కాబట్టి కాదు, చట్టం క్షమాపణ చెప్పేసింది కదా వదిలేండి అన్నా సరే మేము అట్టి వదలమ్మా. ఎందుకంటే దేనికైనా సిద్ధపడుకున్న బాధ అటువంటి బాధ అమ్మా. ఇక్కడ తగులుతున్న ఎంత బాధ తెలుసా, ప్రతి మాట నిద్రలేని రాత్రులు గడిపాం. ఆ అమ్మ జోలికి వచ్చింది, అమ్మనే ఏ విధంగా చెయ్యి పెట్టి చిరంజీవి గారి తల్లి గారిని, అంజనమ్మ గారిని అనగూడని మాట్లాడినారు ఆవిడ శ్రీరెడ్డి అన్నది కాబట్టేనమ్మా. ఇప్పుడు చెప్తున్నా కదా వాళ్ళ ముగ్గురులో కొడుకులు ఒక వ్యక్తి, నేను ఒక వ్యక్తి. అమ్మని అంత ప్రేమిస్తానమ్మా. ఎందుకంటే తల్లి బాధ తెలిసినాక తల్లి జోలికి వస్తే జీవితంలో ఎవరిని క్షమించమమ్మా, అసలు సమస్య లేదు. సో శ్రీరెడ్డి విషయంలో అంతే కఠినంగా ఉంటారంటారు. 100% శ్రీరెడ్డి ఏంటంటే పోసాని మురళి కూడా అంతేనమ్మా. వాడికి లుచ్చాగాడికి బట్టలు లేదు మురళీకృష్ణ నాయుడు గారు ప్లీజ్. ఎందుకంటే సరే అమ్మ మాటలు ఎలాంటి మాట్లాడారు తెలుసు కదమ్మా. మీరే ఒక స్త్రీగా వినగలరా? వాడికి ఒక భార్య ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం మురళీకృష్ణ నాయుడు గారు, ఓకే, మీరు పరిశ్రమలో ఉన్నారు. చిరంజీవి గారి కుటుంబం అంటే మీకు అమితమైన అభిమానం మేము అర్థం చేసుకోగలం. ఆ కుటుంబంతో మీ అసోసియేషన్ మీరు మాట్లాడేదాన్ని బట్టి అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం ఒక ప్యానెల్లో ఉన్నాం, ప్రజలు చూస్తున్నారు. లైక్ అంటే ఆ భాషని మళ్ళీ కంటిన్యూ చేయొద్దు. ఇప్పుడు కర్మ రిపీట్స్ అన్నారు కదా. ఇప్పుడు తన అన్న మాటలకి బహిరంగంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటి ముందు మోకాలు వంగి దండం పెట్టినా ఆ క్షమాపణ కూడా మేము తక్కువ అనుకుంటున్నాం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఎవడో సైకో గండి పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఎంత దారుణంగా, ఎంత రోతమ్మా. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ జోలికి కూడా ఎంత దారుణంగా మాట్లాడడం పోసాని. ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే. కానీ ఈవేళ ఏ విధంగా మాట్లాడడం, ఒక సైకోగాడు ఏదో చేసేస్తాడో, నాకు అండ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు?
ఆ సైకో గాడు ఎక్కడ ఉన్నా అలాగే విధంగా లైక్ సోషల్ వద్దండి, మీడియా వద్దు 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 వద్దు, ప్లీజ్ ప్లీజ్ సోషల్ ప్లీజ్ మీడియా ప్లీజ్. ఒక్క ఇవి నిమిషం, కాదు మీరు కాదు అన్నది కాదు కరెక్టే, కాదు మేము మురళీకృష్ణ వద్దంటాం. నాయుడు గారు, ఈ భాష సోషల్ మీడియా భాష. దయచేసి వద్దు. అబద్ధం 5 ఏళ్ల ఇప్పుడు పాటు వాళ్ళని అంటే మాట్లాడొద్దు అని నేను రిక్వెస్ట్ చేశాను. ఈ రోజు మీరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడొద్దు. మీరు కాదండి, మాట్లాడడం వల్ల మీకే నెగిటివ్ అవుతుంది. రైట్, ఎనీవే ఒక ఒక్క నిమిషం, నిమిషం. నేను మురళీ నాయుడు మాట్లాడుతున్నాను గారు, కానీ ఏంటంటే మురళీ నాయుడు గారు ఒక చిన్న మాట. వాళ్ళు అలాంటి తప్పులు ఓకే. చేశారు కాబట్టి చాలా భయంకరమైన శిక్ష ప్రజలేసారు. వాళ్ళ వారిగా మనం బిహేవ్ చేయకూడదు. మన నాయకులు నినాదాలు రైట్, మనం పాటించాలి. కోమలి గారు, కోమలి గారు కూడా అమ్మ, జాయిన్ అయ్యారు. తల్లి బాధ అర్థం చేసుకోండి. నమస్తే, ఒక లక్ష్మి తల్లి అన్నారమ్మ, ఖచ్చితంగా. తల్లి అంటే ఎలా చంపుతాం? అవునండి, అందుకే తల్లి అన్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న రఘురామ కృష్ణరాజు గారు జాయిన్ అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ చెప్తూ ఒక మాట అన్నారు, సోషల్ మీడియాలో ఒక చట్టం తీసుకురావాలి, కఠినమైన శిక్షలు ఉండాలి. ఇవాళ అవును. మీకు చూస్తుంటారు, రోజా గాని మా భర్త గాని తన పోస్ట్ ఒకటి పెడుతున్నాడు, ఒక మాపింగ్ చేసి దాని పోస్ట్ ఒకటి పెడుతుంది. ఎంత దారుణంగా రైట్ Power అండి, Ranger రైట్ అంటాడు, రైట్. అంటాడు, అంటే కనీసం ఎంత దారుణంగా మాట్లాడుతారు. అవును అవును, అసలు సోషల్ మీడియాలో కూడా ఇప్పటికీ తగ్గట్లేదు కదా మళ్ళీ. రైట్ అండి. ఇప్పటికీ అంటే తగ్గుతున్నారా మసలా? నిజానికి మాకు నిజానికి క్షమించాలా? ఏమండి సోషల్ మీడియాలో చట్టం మురళీకృష్ణ నాయుడు గారు, తీసుకురావాలి. మురళీకృష్ణ నాయుడు గారు అందరూ చూశారు. ఎక్కడైతే ఆవిడ మంత్రి పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత చిరంజీవి గారి కుటుంబం వాళ్ళ ఇంటికి రావడం చూశారు, వాళ్ళు బట్టలు పెట్టడం చూశారు అందరూ. వాళ్ళ కుటుంబంతో ఆవిడ మంచిగా సురేఖ గారు, చిరంజీవి గారు అయినా కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి నువ్వు అసలు ఏం పుట్టావు అసలు అన్ని చాలా దారుణంగా మాట్లాడారు. అవన్నీ చూశారు, ప్రజలందరికీ గుర్తున్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఏం చేయాలో ఆలోచిద్దాం. కోమలి గారు మీరేమంటారు? ఒక్క నిమిషం అండి. జనసేన తరపు నుంచి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్లుగా నిజంగా కర్మ రిపీట్స్, ఇష్టం వచ్చినట్లు మేము మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మేము వ్యవహరిస్తాం, మేము ఏది కావాలంటే అది చేస్తాం అని మా చట్టం మా చేతిలో ఉందనో లేదంటే అధికారం మా చేతిలో ఉందనో 5 ఏళ్ల పాటు వ్యవహరించిన తీరుకి సరే మురళీకృష్ణ నాయుడు గారు బాధతో వచ్చిన మాటలు ఆయన మాట్లాడారు అని నేను అనడం లేదు, కానీ అది కూడా వద్దు అని చెప్తున్నా. కోమలి గారు, ఇప్పుడు ఈ యాక్ట్ ద్వారా ఒక్క సెలబ్రిటీలు లేదంటే ప్రజా జీవితంలో ఉండే నాయకులు, వాళ్ళ భార్యలు, మహిళలు వీళ్ళకి మాత్రమే కాకుండా ప్రతి మహిళకు కూడా ఇది రక్షణ కల్పించే అవకాశంగా మారుతుందా? లక్ష్మి గారు వినపడుతోందా? వినబడుతుందండి. నమస్తే అండి లక్ష్మి గారు, మీకు అలాగే ప్యానెల్లో పెద్దలకు అలాగే మహా న్యూస్ వీక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇందాక నుంచి మీరు ఒక మాట చెప్తున్నారు, శ్రీరెడ్డి గారు సారీ చెప్పారు, శ్రీరెడ్డి గారు లెటర్ రాశారు, క్షమాపణ లెటర్ రాశారు అని. నేను అడుగుతున్నాను లక్ష్మి గారు, ఆమె ఎప్పుడు రాశారు? ఇవన్నీ అరెస్టులు స్టార్ట్ అయిన తర్వాత కదా రాసింది. అంతకు ముందు ఆమె ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు కదా. అవును, 4 రోజుల ముందు కూడా ఆవిడ తిడుతూనే పోస్టులు చేసినట్టు. గమనించాలి మనం ఇక్కడ. ఎప్పుడైతే వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని స్టేషన్ కు రిమైండ్ కి తరలించి శిక్షలు వేస్తున్నారో అప్పటి నుంచి కదా ఈవిడ ఇబ్బంది పడుతున్నారు. అంటే అంతకు ముందు శ్రీరెడ్డి గారు ఎంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారో వినడానికి కానీ చూడడానికి కానీ, ఆమె హావభావాలు ఒక లాంగ్వేజే కాదు. ఆమె వీడియో, శ్రీరెడ్డి గారు వీడియో చేశారంటే ఆవిడ హావభావాలు ఒక మహిళ ఎవరు చూడలేరన్నమాట. అంత చండాలంగా చేశారు ఆవిడ. అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఎవరైతే బోరుగడ్డ అనిల్ కానివ్వండి, వర్ర రవీంద్రారెడ్డి కానివ్వండి, వీళ్ళ అరెస్టులు చూసి భయపడి తనకు కూడా ఆ గతి పడుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఇప్పుడు సారీ చెప్తుంది ఆవిడ. అంతేగాని అసలు శ్రీరెడ్డి గారికి ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? ఆవిడ ఏమన్నా వైసీపీ కార్యకర్త, లేదంటే ఏదన్నా పదవి ఉందా? అంటే వాళ్ళకు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని కాదు నేను చెప్పేది, కానీ తనకి వైసీపీ పార్టీలో ఎలాంటి పదవి కానీ హోదా కానీ ఏమీ లేదు కదా. తనకి అవసరం ఏముంది? మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కానీ మాట్లాడింది. ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి భయపడిపోయి ఈ రోజు ఏదో సారీ చెప్పి రేపు మాట్లాడరు అని చెప్పేసి ఎవరైనా హామీ ఇవ్వగలమా? మనం ఎవరైనా మళ్ళీ రేపు అదే వర్షన్ కదా. ఈ రోజు వదిలేసినా కూడా ఆవిడ్ని, కానీ అలా జరగదు. కానీ మళ్ళీ రేపు వీళ్ళకి బుద్ధి రాదు. ఎందుకంటే వీళ్ళని ఎవరైతే ప్రోత్సహించారో, వీళ్ళని ఎవరైతే ప్రలోభాలకి లోపెట్టి అలా మాట్లాడిచ్చారో, మాట్లాడకూడని మాటలు, జుగుప్సాకరమైన మాటలు. ఎందుకంటే ఏ రోజు బయటికి రాని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ అసలు వాళ్ళు ఎప్పుడైనా రాజకీయాల గురించి మాట్లాడడం కానీ మీరు అన్నదాంతో ఒక్క రోజులోనే చాలా పెద్ద మార్పు వచ్చేసింది శ్రీరెడ్డి గారు. ఇంకొక విషయం, శ్రీనివాస్ చౌదరి గారికి, మురళీకృష్ణ నాయుడు గారికి మీకు కూడా తెలుసు, విజయసాయి రెడ్డి గారు తప్పు మాట్లాడినప్పుడు, కొడాలి నాని గారు మాట్లాడినప్పుడు, అంబటి రాంబాబు గారు మాట్లాడినప్పుడు కూడా ప్రతిరోజు ఇది తప్పు అని చెప్పడానికి మనం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం, డిబేట్ పెట్టాం, మాట్లాడాం. కానీ ఎంటైర్ ఈ 5 అంటే ఆవిడ విజృంభించింది లాస్ట్ 3 yearsలో అనుకుంటా.
అప్పటి నుంచి ఒక్క శ్రీరెడ్డి గారి మీద మహా న్యూస్ అసలు మేము టచ్ కూడా చేయలేదు, ఆవిడ గురించి మాట్లాడని కూడా మాట్లాడలేదు, ఏ మీడియా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే భయం అండి నిజంగా. అంటే సడన్గా అంటే ఆవిడ మళ్ళీ ఏమైనా మాట్లాడిందంటే ఒక రకంగా ఏదో అంటారు కదా, అంటే వినకూడని ఏమన్నా వినాల్సి వస్తుందేమో మనం, అలా మాట్లాడిందని ఇంక తట్టుకోలేరు మనుషులు. కాబట్టి ఆవిడ జోలికి వెళ్ళడానికి కూడా మీడియా కూడా సాహసించలేదు. అంటే వెళ్ళలేక కాదు, అది ఆ కుటుంబాలు ఆ ఎఫెక్ట్ అందరి మీద పడిపోతుంది ఖచ్చితంగా. అంటే ఆ భాషని మీరు అన్నట్టు ఆ హావభావాలని ఎదుర్కోవడం, దాన్ని చూసి ఆనందించేవాళ్ళు, దానికి ఆ కామెంట్స్లో ఆవిడ చేసిన మాటలకి కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇంకాస్త విజృంభించి పెడుతూ వీళ్ళని తిట్టడం, ఇలా రెచ్చగొట్టినట్లుగా అనమాట. వీడియో ద్వారా రెచ్చగొట్టినట్టు మాట్లాడతారు, దానికి తగ్గట్టుగా రెచ్చిపోయిన వాళ్ళు కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇది జరిగింది. ఇప్పుడు అలా కలెక్టర్ గారు మాట్లాడొచ్చు, విధానపరంగా మాట్లాడొచ్చు, లేదు మీకు ప్రభుత్వంతో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అట్లా మాట్లాడొచ్చు, లేదంటే మా పార్టీ వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అలా మాట్లాడొచ్చు. ఇప్పుడు మేము మాట్లాడాం గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ చేసే తప్పు ఒప్పుల్ని, ప్రజలకు జరిగే నష్టాలని, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది అనే విషయాలు, అనేక విషయాల మీద, ఒక ఇసుక మీద కావచ్చు, జగనన్న కాలనీల మీద కావచ్చు, మేము జిల్లా కమిటీ సభ్యులుగా కానీ మా అధికార ప్రతినిధులు కానీ చాలా విషయాల మీద మాట్లాడాము, రోడ్ల మీదకి వచ్చాము, ధర్నాలు చేశాము, కేసులు పెట్టించుకున్నాము, అరెస్ట్లు అయ్యాము. మా లాంగ్వేజ్ ఒక్కటైనా చూపించండి, వల్గర్ లాంగ్వేజ్ ఎవరినైనా పర్సనల్ గా తీసి వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ వాళ్ళని కానీ ఎప్పుడైనా ఏదైనా నీచంగా మాట్లాడామా ఒక్కటి చూపించండి. మేము మాట్లాడాం, మేము బయటకు వచ్చాం మహిళలుగా, మేము చాలా చేసాం ఉద్యమాలు, కానీ మా దగ్గర వల్గర్ లాంగ్వేజ్ ఉందా? ఈ రోజు మీరు పేటిఎం అంటే నేను 2 days బ్యాక్ చూసాను శ్రీరెడ్డి గారి వీడియోనే, అనిత గారు పైసాకు కూడా కాని వాళ్ళు బయటకు వచ్చి మా గురించి మా కుటుంబాలని రోడ్డు మీద వేస్తున్నారు 5 రూపాయల కోసం అని మాట్లాడితే దానికి కౌంటర్ గా శ్రీరెడ్డి గారు మాట్లాడారు, నాకేదో హెల్త్ ఇష్యూ వస్తే మా వైసీపీ పెద్దలకి నేను ఫోన్ చేసి ఏడ్చాను, నాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు అని. మరి ఏమి ఇవ్వనప్పుడు మీరు ఎందుకమ్మా మరి ఇలా ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఎందుకు బాధకు గురి చేస్తున్నారు మా నాయకుల్ని కానీ మమ్మల్ని కానీ ఎవరినైనా కానీ? ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు? బాధ కలిగించే విషయం, మీరు నేను మహిళలు సభ్య సమాజం మాట్లాడుకోలేని విషయాలు. ఒక మోసాని కృష్ణమురళి కావచ్చు, ఎవరో శకుంతల కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, వరా రాఘవరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ్ కావచ్చు, ఈ రోజు వరకు పంచప్రభాకర్ కనబడకుండా తిరిగి పంచప్రభాకర్ కావచ్చు, వీరి భాషల్లోకైనా మాట్లాడితే వ్యక్తులు చూస్తే నిజంగా మనం చెవులతో వినలేమమ్మా, అంత జుగుత్సాపరమైన సంభాషణ. ఇటువంటి సైతాన్లు తయారు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ రోజు వంశీ, ఒక నాని, ఒక పోలీస్ అధికారి కూడా తప్పుడు మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం గారు ఎందుకు నివారించలేకపోయాడు? అంటే మీరు సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు వచ్చి ప్రజల ముందుకు వచ్చి మైక్ పట్టుకొని మళ్ళీ మీరు ఆ విధంగా మాట్లాడండి, చేస్తే నన్ను అరెస్ట్ చేయండి, నేను ముందుంటా, నా కార్యకర్తలను అరెస్ట్ చేయండి, ఎంతమంది అరెస్ట్ చేస్తారో చూద్దామని సవాలు విసిరితే మళ్ళీ మీరు ఈ విష సంస్కృతికి, ఈ విషనాగులకి పాల్పోస్తున్నారా లేదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీకుంది. గతంలో 50 యూట్యూబ్ ఛానల్, 1500 మంది ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్లో, నియోజకవర్గానికి 30 లక్షలు, నానక్రామగూడెంలో మీకు హెడ్ ఆఫీసు, సజ్జల భార్గవ నాయకత్వంలో ప్రజల సొమ్ముని ఖజానాన్ని తీసుకొని వచ్చి నేరుగా వెళ్ళకిచ్చి ఇటువంటి ప్రభుత్వాన్ని తిట్టే వ్యక్తుల్ని మీరు పెట్టుకొని జీతాలు ఇచ్చారంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2, మీకు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? ఏ రకంగా మీరు ఒకవేళ తప్పుచుకుని ప్రజల తరపున మాట్లాడుతున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మనం బాధపడింది మా అమ్మాయి జోలికి వచ్చారు, మా బెడ్రూమ్కి వచ్చారు, మా తల్లిని మాట్లాడారు, నేను ఈ స్త్రీకి సమాధానం చెప్పులేకుండా నేనే భావోద్వేగానికి గురయ్యానని పవన్ కళ్యాణ్ గా మాట్లాడారు కదా. అంతెందుకమ్మా, శాసనసభ సాక్షిగా భువనేశ్వరం ఏమన్నారు, బ్రాహ్మణి గారిని ఏమన్నారు, మన లోకేష్ గారిని పర్సనల్ గా ఏం మాట్లాడారు, అన్ని విషయాలపైన చాలా మంది రగిలిపోతున్నారు. ఖచ్చితంగా మురళీనాయుడు గారు కానీ మన కోమలా గారు మాట్లాడే విషయాల్లో వాళ్ళ బాధలు కనబడుతున్నాయి మనకు. అయితే ఇక్కడ మనకు ఒక అద్దు ఏంటంటే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, భువనేశ్వరం కావచ్చు, లేదంటే పురంధేశ్వర్ కావచ్చు, వాళ్ళు ఒకటేమన్నారు, మీరు కంట్రోల్ తప్పదండి, ఖచ్చితంగా చట్టపరంగానే చర్యలు తీసుకుందాం, మనకు ఖర్చు సాధించే చర్యలు అక్కర్లేదు. నిజంగా నాకు చాలా భువనేశ్వరం మాడినప్పుడు కానీ ఇంకోటి చాలా అసలు మన అంటే కట్టులు నుంచుకొని వచ్చే కోపాలు. అయినా సరే ఇలాంటి దుర్మార్గ పనులు చేశారు, అలాంటి తప్పుడు పనులు చేశారు కాబట్టి ఈ రోజు 11వ స్వామి ఇంట్లో కూర్చోన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు అక్కర్లేదు, చట్టం మనకు రక్షణ ఇచ్చింది, చట్టంలో చాలా కేసులు ఉన్నాయి, యంత్రాంగం ఉంది, న్యాయం వస్తుంది. గతంలో జరిగిన అంశాలన్నీ కూడా బయటపెట్టండి, వాటి మీద కేసులు నమోదు చేయండి. చట్ట ప్రకారం సీరెడ్డు ఇంకో రెడ్డు ఏ రెడ్డు అయినా సరే
వాళ్ళని పిలుచుకొని వచ్చి చట్ట ప్రకారం శిక్షించామని చెప్పి మా నాయకులు చాలా క్లియర్ అవును, చెప్పారు. ఒకవైపు ఈ ఇలా రోజు ఉంటే చూసి- అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అరెస్ట్ చేస్తా, నన్ను అరెస్ట్ చేయండి, రండి 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 అని ఆయనే పిలుస్తుంటే, అంటే నిన్న సత్యకుమార్ గారు కూడా ఒక మాట అన్నారు, తాను తీసుకున్న గోతులో తానే పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చట్టం తన పని తాను చేసుకుంటుంది, మీరు అరెస్ట్ చేయమంటే మేము చేయాల్సిన అవసరం లేదు అని. అంటే ఇప్పుడు ఆయనకి ఒక నిమిషం అమ్మా, లండన్ మందులు పనిచేయటం లేదు, ఎందుకంటే లేదంటే పార్టీ పరంగా కార్యకర్తలను కాపాడుకోవడం లేదు. ఒక మాట ఆయనకు అరెస్ట్ కొత్త కదమ్మా, ఆల్రెడీ 16 ఏళ్ళ నుండి వచ్చాడు. మిగతా వాళ్ళని కూడా ఈ సైకోల్ని సైన్యంగా తయారు చేస్తే ఈ గ్రూప్ యాడింగ్ పోదు, ఆయనతో ఉంటుంది కేసులు పెట్టుకొని. సో ఈ రోజు పార్టీని కాపాడుకోలేక ఈ దుర్మార్గ ప్రచారానికి ఈ సైతాన్ని కూడా కొట్టుకొని ఎందుకు వ్యాపారం చేస్తున్నా నాకు అర్థం కాలేదు. రెండు రాష్ట్ర అభివృద్ధి కాదండి, చర్చించడం లేదు, ఇలా రాష్ట్రం కోసం పోరాటం లేదు, మనం రాష్ట్ర ప్రజల కోసం కష్టపడటం లేదు. అసెంబ్లీకి రావడం లేదు, టీడీపీ నుంచి సంసద్ పోతాడు, ఎందుకంటే నాకు మెజారిటీ లేదు. టీడీపీ నుంచి నేను ఒక మాట అడుగుతున్నా, ఓకే, ఓకే. పులివెందుల పులి కదా మీరు, సింగిల్ గా వస్తారు కదా, మీకు ధైర్య సాహసాలు ఎక్కువ కదా, గతంలో ఏమి సిద్ధమా అసెంబ్లీ సిద్ధమా రావట్లే అన్నారు కదండి. కదా, సిద్ధం రండి, శాసనసభకు రండి ఇప్పుడు సిద్ధంగా రైట్, అదే రండి, అదే మాట్లాడండి. అంటే దాన్నే సరే ఎందుకు రావట్లేదు, ఇంత జరుగుతున్నా ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నా, ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారిని కనీసం నియోజకవర్గంలోకి అడుగు పెట్టనీయకుండా ఉంటే, ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యి అక్కడ ఆ స్థానంలోకి వెళ్ళి కూర్చున్నారు. అదే ఆయన అన్నారమ్మా, ఆయన అన్నారు నన్ను అధ్యక్ష అనడానికి ఆయన కాదండి, గర్వం అడ్డం ఇప్పుడు వస్తుంది. మనం నన్ను ఒకటే ఒక నిమిషం మురళీనాయుడు గారు ప్లీజ్ నన్ను అధ్యక్ష అనడానికి మీకు ఐగో అడ్డం వస్తది, ఆడు రాడు అని ఇంకా ముందే అన్నాడు అన్నమాట. గత స్పీకర్ వచ్చినాక మళ్ళీ ఆయన ఆహ్వానించారు, రండి మీరు శాసనమండలికి అవును, రండి అని విష్ చేశారు. అసలు డే 1 కూడా ఆయన ప్రమాణ స్వీకార టైంలో కూడా మీరు రావాలి అని కోరుకున్నారంట. అయినప్పటికి కూడా మరి మురళీకృష్ణ గారు ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం కాదండి, అతను మొగతనం ఉంటే అతను మొగతనం ఉంటే అసెంబ్లీకి వద్దండి, వచ్చి ప్లీజ్ నేను నిలబడి మాట్లాడాను. ప్లీజ్ ఇలాంటి మురళీనాయుడు గారు, మాటలు మురళీనాయుడు ఇలాంటి గారు మాటలు నేను ఏమన్నానంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించమానండి, అసెంబ్లీలో ప్రశ్నించే దమ్ము లేదు జగన్ కి. మనం మాట్లాడుకునే విషయాలంటే జైరవంతుడు అరెస్ట్ చేయమంటున్నాడు, దానికి ఒకటే సవాల్ ఇస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, మన బీజేపీ నాయకులు విష్ణురాజు గారు అందరూ అడుగుతున్నారు, మా పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, అసెంబ్లీకి వచ్చి కూర్చుని ఏదైతే నువ్వు అంటున్నావో మేము అడుగుతున్న సమాధానం చెప్పు, దానికి నువ్వు ధైర్యంగా ఎదుర్కోమని చెప్తుంటే ఆ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళు ఉన్నారా లేరా, మొత్తానికి ఏమైపోయారు అని చెప్పేసి అసెంబ్లీ కుర్చీలు అలా ఎదురు చూస్తున్నాయి. వీళ్ళకి కూర్చుని అర్హత లేదు కదా, అందుకే రావట్లేదు అని చెప్పి అతనికి దమ్ము ధైర్యం. కానీ ఇక్కడ ఒక విషయం మురళీకృష్ణ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి సీనియర్లు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సరే ఎమ్మెల్సీలుగా అక్కడ బలం ఉంది కాబట్టి అటు వెళ్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోనీ వెళదామని ఆయనకున్నా వెళ్ళలేని పరిస్థితి, కొత్త వాళ్ళకి వెళదామని ఉన్నా వెళ్ళలేని పరిస్థితి, అంటే సొంత పార్టీకి కూడా ఆమోదయోగ్యంగా లేనట్టుంది ఇది. అమ్మా నేను చాలా క్లియర్ ఎమ్మెల్సీలు కూడా జారిపోతున్నారమ్మా, ఎమ్మెల్సీలు కూడా చాలా మంది అంటున్నారు. మురళీనాయుడు గారు ఒక్క నిమిషం, మురళీనాయుడు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అన్యాయాల అక్రమాలు ఇన్ని కాదు. మా జిల్లాలో భూములు దోసేసాడు, సబ్ కలెక్టర్ కాల్ చేశాడు, సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్లు ఈ మైండ్ అండ్ జోన్ కాల్ చేశాడు. వీళ్ళు చేసిన అక్రమాలకు ఒక్కొక్కడు అండగా ఉన్నాడు జగన్మోహన్ గారు. ఇప్పుడు పెద్దిరెడ్డితోనే క్లాష్ వచ్చింది కదా, విజయసాయి రెడ్డితో క్లాష్ వచ్చింది కదా, పార్టీ నాయకులు దూరం అయిపోతున్నారు కదా. గతంలో వీళ్ళ నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు పంచుకోవడంలో బెంగళూరులో ప్యాలెస్ లో పెద్దిరెడ్డికే జగన్మోహన్ గారు వార్నింగ్ ఇచ్చాడు, నా వాటాను ఇంతవరకు చేర్చలేదు, నీ సంగతి చేస్తానని చెప్పి. చివరికి కుయ్యబోరని పట్టుకొని కాళాబారానికి పోయి విజయసాయిని దొడుకొని పోయి బెంగళూరులో సూట్ కేసులు ఇచ్చాడు. అప్పటి నుంచి దూరంగా ఉన్నాడు. అనేక అంశాలపైన పెద్దిరెడ్డి చాలా వైర్యాలు తెచ్చుకొని దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ నమ్మటం వల్ల సొంత చెల్లి తల్లి ఇంకో చెల్లి నమ్మకపోతే పార్టీ నాయకులు ఎలా నమ్ముతారు? అందుకే చాలా క్లియర్ గా ఉన్నాం, పార్టీ పరంగా నష్టపోయాడు, కార్యకర్తలు దూరం వెళ్ళిపోయారు, పార్టీని బతికించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఏంటి మార్గం? ఇటువంటి సైకో తత్వం, సైకోలో ఉన్నటువంటి సైకోని రచ్చగొడితే మళ్ళీ సైన్యం నా వెనక నిలబడతారు, వీళ్ళని కేసుల్లో బుక్ చేసి మన పక్కన కూర్చొని పెట్టుకోవాలి. ఇది చాలా తప్పు. మాట్లాడుతున్నారు జస్ట్ నాకు ఒక అంశం వచ్చి మాట్లాడాను. మురళీకృష్ణ నాయుడు గారు, అసెంబ్లీలో ఈవేళ రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టిన ఏ విధంగా తీసుకెళ్లారు ఆయన అసెంబ్లీ దానికి వచ్చిన ముందు క్లియర్ చెప్పినప్పుడు జరిగినప్పుడు అసెంబ్లీ సాక్షిగా మన వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇతను నన్ను అరెస్ట్ అయినటం కాదండి, డైరెక్ట్ అసెంబ్లీకి వచ్చి కూర్చుని మేము చేసిన తప్పు ఏంటి అని చెప్పి నిలదీసి ప్రజల పక్షాన మాట్లాడే ధైర్యం లేని వ్యక్తిగా తయారైపోయాడు. ఈవేళ ఎమ్మెల్సీలు కూడా చాలా మంది చెప్తున్నారు బయటకు వచ్చి, మేమేదో మాట్లాడుతున్నాం కదన్నా, కానీ నాకు తెలిసిన 6 ఎమ్మెల్సీలు కూడా ఈవేళ జనసేనకు వచ్చేస్తాం అనే టైప్ లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మేము ఇంకొండం అన్నా, ఇతను
ఇతనే రానప్పుడు మేము ఎంత పోరాడిన వేస్ట్ అన్నా మేము మమ్మల్ని ఏదో రెచ్చగొట్టి వదిలేస్తున్నారు తప్ప మాకు ఈ అవకాశం ఇంకా జీవితంలో మళ్ళీ ఇతనితో మేము కలిపి నడిస్తే పాప కర్మలు అనేది ఉంటుంది చూసారన్నా, అది కంపల్సరీ 100% ఎంటాడుతుంది అన్న. నీ చేతిలో నాకున్న పరిచయాలు బట్టి చెప్తాం జరిగింది. ఈవేళ అలాగే అంటే కేవలం వీటికే అంటే ఈ మాత్రం దానికే రావట్లేదు అంటే మురళీకృష్ణ నాయుడు గారు, ఇటు సరస్వతి పవర్స్లో అసైన్డ్ భూముల గుర్తింపు ఒకటి నిన్నంతా ఒకటి బయటకు వచ్చింది. అలాగే అటు నాదెండ్ల మనోహర్ గారు నేను అసెంబ్లీలో మాట చెప్పారు, దాదాపుగా 1018 కేసులు నమోదైనాయి అంటే ఈ అక్రమ రేషన్ విషయంలో దాదాపుగా 65,000 క్వింటాళ్ల బియ్యం తరలిపోయిందండి. అసలు ఎక్కడికి పోయింది, ఎలా పోయింది? ఇప్పుడు ఇది బయటకు వస్తుంది. ఏంటమ్మా ఈవేళ ఇప్పుడు కాకినాడ నుంచి కాకుండా మళ్ళీ అది కొత్త దందా ఏంటంటే మా మనుషులు వెతుకుతున్నది ఏంటంటే కొత్త దందా ఏంటంటే రాజమండ్రి నుంచి మొదలు పెట్టారమ్మా. రాజమండ్రిలో 2-3 మిల్లుల్లో ఈ దందా కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవస్థ మాపి అవ్వట్లేదు. పేదవాడికి అందవలసిన రేషన్ బియ్యాన్ని కొత్త దందా మొదలెట్టారమ్మా. మళ్ళీ రాజమండ్రి వేదిక కొత్త దందా మొదలెట్టారు. వీళ్ళు నిజంగా ఈ దూరం అంటాడు, తర్వాత కార్బన్ ఆశ్రయాలు అంటాడు, వీళ్ళందరూ కలిసి ఏ విధంగా దందా మొదలెట్టారు, ఈ విదేశాలు ఏ విధంగా చేశారో త్వరలోనమ్మా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాక్షిగా చెప్తున్నానమ్మా 19 మంది ఈడీ కేసులు ఉన్నాయి రెడీగా. ఎందుకంటే వీళ్ళు సంపాదన దుబాయ్లో ఇల్లు కట్టి కొన్నారు. అదే విధంగా లండన్ లో ఇల్లు కూడా కొనిచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ తోటి మొత్తం. ఈవేళ దీనిలో కూడా కొందరు ప్రముఖులు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ కొనసాగుతున్న ప్రముఖులు కూడా 100% ఈడీ కేసులు త్వరలోనే వస్తాయి. ఎందుకంటే ఆ ఫైలింగ్ అనేది ఎవడెంత సంపాదించాడు, ఏ విధంగా సంపాదించాడు అనేది 100 ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. త్వరలో ఎవరైతే విచ్చలవిడిగా మాట్లాడి సవాలు ఇచ్చిరేరు, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ సంపాదన దోచుకుని విదేశాల్లో, నేను దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్లో ఈ ఇల్లు ఎవరిదని అడిగితే ప్రముఖ మంత్రులు ఉన్నాయమ్మా. ఈ గత మంత్రులు ఇల్లు కొన్నారమ్మా. ఇన్ని కోట్లట్టి ఇంత లగ్జరీ విల్లాస్. అలాగే లండన్ లో ఎన్ని విల్లాలు కొన్నారంటే ఎంత సంపాదన దోచుకెళ్లారో తెలుసమ్మా. దీనికి అందరికి కారణం ఆలిబాబా అరడజన్ సినిమా చూస్తుంటాం కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా సినిమానే చూపిస్తున్నారు. యాక్చువల్లీ ఏదైనా సరే మీ సినిమా భాషలో చెప్పాలంటే ఏదైనా క్లైమాక్స్ లో ఉంటుంది, మళ్ళీ రిపీట్ అనేది. సో ఇది స్టార్టింగ్ లో ఉందన్నమాట. ఎండింగ్ ఉంటది ఆల్రెడీ. ఇప్పుడు ఒక విషయం తెలుసు, అసెంబ్లీ నుంచి పారిపోయాడు, నెక్స్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పారిపోతాడు, నెక్స్ట్ ఇక్కడ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ఉండడు, పార్టీ ఉండదమ్మా. నేను చెప్తున్నాను కదా, కర్మం అనేది ఎంటాడుతుంది. తల్లిని ఏడిపించాడు, చెల్లిని ఏడిపించాడు. ఆయన ఇంతకంటే పాప కర్మ ఎక్కడ ఉంటదమ్మా? ప్రజల్ని ఏడిపించాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నేను చెప్తున్న కర్మ సిద్ధాంతం నేను హైందవ ధర్మ ట్రస్ట్ కి నేను చైర్మన్ గా ఉన్నాను కాబట్టి ప్రతిరోజు నేను మహాశివుణ్ణి పూజిస్తాను. కానీ పుట్టించిన వాడు తీసుకెళ్లకుండా ఆడి కర్మ అనేది అదృష్టం కొలిది. ఏంటంటే ఈవేళ నేను చెప్తున్నా ఆడి జాతకు ఇచ్చే అదృష్టం ఏంటంటే ఆడి పుట్టిన నక్షత్రం అంటే మా యొక్క పరిధిలో పాపం చేసిన వాడిని వాడు అనటంలో తప్పు లేదమ్మా. పాపం చేశాడు ధర్మం ఎప్పుడు ఎదుటి వాళ్ళని దూషించమని చెప్పదు కాబట్టి ప్రశాంతంగానే మాట్లాడదాం. అంటే కనీసం ఇప్పటికైనా రియలైజేషన్ రావాలని, ప్రతిపక్ష పాత్ర ఆయన పోషించాలని, ప్రజల గొంతు ఆయన అసెంబ్లీకి వెళ్లి దేవాలయం లాంటి చోట వినిపించాలని కోరుకోవడానికే మనం ఈ విషయాలు మాట్లాడేది కూడా, అంతకు మించి కాదు. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు అంటున్నారంటే మన వాల్యూ వాళ్ళ పిల్లలకు వాపోతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యే కూతురు కొడుకులు అంటున్నారు. ఈ టైప్ లో వెళ్తే మాకు రోడ్డు మీద తిరుగుతుంటే మమ్మల్ని ఏదో విధంగా చూస్తున్నారు, చాలా చిన్న చూపు చూస్తున్నారు, మాకు వాల్యూ లేకుండా పోతుంది, ఈ యొక్క పార్టీలో మీరు ఉండటం వేస్ట్ అని చెప్పి వాళ్ళ పిల్లలు చెప్తున్నారంట. కొంతమంది ఎమ్మెల్సీ వాళ్ళ చెప్తున్నారు వాళ్ళు ఉండటం వల్ల. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కొంచెం ఇది వెళ్ళాలి. సారీ శ్రీనివాస్ చౌదరి వాళ్ళ అమ్మాయి అబ్బాయి కూడా అంటున్నారు కదా, అమ్మా మేము కాపుతావు అమ్మాయి, మాకు పొరుగు పోతుందమ్మా, ఎక్కడ తిరగడం చిగ్గేస్తున్నాం, ఏ షాపింగ్ వెళ్ళాలంటే మమ్మల్ని ఎటకరంగా చూస్తున్నారమ్మా, మేము తలెత్తుకోలేకపోతున్నామని చెప్పి వాళ్ళ పిల్లలే చెప్తున్నారు. ఇలాంటి సైకో చేష్టలు మానేయండి అమ్మా, ఇలాంటి పోస్ట్ మానేయండి అమ్మా, ఇలా మాట్లాడద్దమ్మా ప్లీజ్ అమ్మా. రైట్ నాయుడు గారు. చౌదరి గారు ఇందాక ఏదో జబ్బోయారు, మీరు చెప్తే కౌములి గారు కంటిన్యూ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1982లో బీజేపీకి ఇద్దరు ఎంపీలు వాజ్పేయి గారు, మన అద్వానీ గారు అక్కడి నుంచి పోరాటం చేస్తే వాళ్ళు కంటిన్యూగా పార్లమెంట్ పోయారు, మాట్లాడారు.
ప్రతిపక్ష హోదా లేదు వాళ్ళకి. అవును. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా లేదు. పీజీఆర్ కూడా 23 సీట్లు ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. ఆయన కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు వాళ్ళ పార్టీ నాయకుడితో మాట్లాడాడు. ఇప్పుడు మీరు పిరికి వాళ్ళు కాకపోతే ఎందుకు శాసనసభకు రారు? ఒక్కడే తప్పే ఉంది. పొత్తల బసుందర గారు రాలేదా? రమణ నరసింహులు గారు రాలేదా? తెలంగాణ ఇటువంటి సిచ్యువేషన్ లో మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు, ప్రజాస్వామ్యంగా బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను విసుకుని ఇచ్చారంటే ప్రజలకు ద్రోహం చేయనట్టు కదా. 39% ఓట్లు వచ్చిన ప్రజలకు ద్రోహం చేయనట్టే కదా. కడప నియోజకవర్గం మోసం చేయనట్టు కదా. కాబట్టి బాధ్యతలను గుర్తు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం అనేది ఆ నియోజకవర్గంలో గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడు. అవును, రైట్. కోమలి గారు, లక్ష్మి గారు, ఇప్పుడు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాము, లేదంటే మాకు మైకి కట్ చేస్తారు, మైకులు ఇవ్వరు అని చెప్పి ఈయన ముందే ఎలా డిసైడ్ చేస్తారు? అసలు ముందు వెళ్ళాలి కదా. ఇప్పుడు రాష్ట్రానికి మీరు ప్రతినిధి కాదు, ప్రజాప్రతినిధి కాదు, మీ నియోజకవర్గాలకి మీరు ప్రతినిధులు కదా. మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా, వాళ్ళ సమస్యలు తీరుస్తారని చెప్పి. మీరు ఆ బాధ్యత తీసుకోవాలి కదా. ఒక రకంగా తెలంగాణలో కేసీఆర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకే విధంగా చేస్తున్నారు. అలా కాదండి. ఇప్పుడు మీరు రాష్ట్రానికి ప్రతినిధి కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం, డిప్యూటీ సీఎం. ఓకే, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గానికి ఎవరైతే 11 మంది ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలకి ప్రజాప్రతినిధులేగా వాళ్ళు. అక్కడ ప్రజలు వాళ్ళని ఓట్లేసి గెలిపించారు కదా. వాళ్ళ ప్రజా సమస్యలు తీరుస్తారని చెప్పి అసెంబ్లీలో మాట్లాడతారని మరి వీళ్ళు ఎందుకు వెళ్ళరు? అదేమంటే మాకు అసెంబ్లీ వేస్తాము అంటే కూటమి ప్రభుత్వం మీద ఏదైనా ధైర్యం అన్నా ఉండాలి. ఎలాగో ఆ 11 నియోజకవర్గాలకి మనం అడగపోయినా చేస్తారులే అని. అలా కాదు లక్ష్మి గారు, లేదంటే లోపలికి వస్తే ఏమవుతుంది అన్న భయం అన్నా ఉండాలి. అలాగే మీడియా పాయింట్ లో మాట్లాడతారు. మీడియా పాయింట్ ఎవరికంటే మాట్లాడటానికి మాలాంటి వాళ్ళకి, మీడియా పాయింట్ మాలాంటి వాళ్ళకి, సోషల్ మీడియా కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా పాయింట్ కానీ మాలాంటి వాళ్ళకి. ఏది అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళం మేము మాట్లాడటానికి మీడియా పాయింట్. మీకు అసెంబ్లీలో వెళ్లే హక్కు ఉంది, అక్కడ మాట్లాడే హక్కు ఉంది. నిమిషమే మాట్లాడండి. ఏదన్నా ఒక ప్రజా సమస్య తీసుకోండి, నిమిషం సరిపోదా అండి? ఒక మాట చెప్పడానికి, మీరు హైలైట్ చెప్పడానికి 1 నిమిషం సరిపోదా? అప్పుడు మీరు ఆ హైలైట్ చెప్పండి. మీ మైక్ కట్ చేస్తే దాన్ని ప్రజా మైక్ కట్ చేసినట్టుగా తీసుకుంటారు ప్రజలు. అసలు మీరు అసెంబ్లీకి డుమ్మా కొడితే అసలు ప్రజలకి మీ మీద ఏ విశ్వాసం ఉంటది? ఈసారి 11 సీట్లైనా వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారికి? అంతే కదండి. ఏదైనా ప్రజా సమస్య తీసుకోండి. మీరు సాగదీసి మాట్లాడితే గంటలు కావాలి, కానీ ఒక సమస్య తీసుకొని దాన్ని అడ్రస్ చేయండి. దానికి 1 మినిట్ సరిపోదా? ½ మినిట్ చాలు. మీరు నిజంగా ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు. నిజంగా కట్ చేశారా అనుకోండి మైకు, అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సమస్య మీద మాట్లాడబోయారు, మైక్ కట్ చేస్తారు. ఆయన మైకు అంటే మా మైక్ కట్ చేసినట్టే, మా గొంతు కట్ చేసినట్టే అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారుగా. కానీ అసలు మీరు ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు కదా. మీరు అంతకు ముందు అసెంబ్లీని, గౌరవ సభని ఎలా మార్చేశారో, ఎలా కించపరిచారో మిగతా శాసనసభ్యుల్ని, అవన్నీ అలా జరుగుతాయేమో తనకి అని చెప్పి భయం పట్టుకుంది. ఒక రకంగా అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపుగా 14 నుంచి 15 మంది, ఒకవేళ అంటే ఒక్క ఎమ్మెల్యే వైసీపీ ఈక్వాలిటీ ఇక్కడ 15 మంది ఉన్నారనమాట. కాబట్టి ఒక్కొక్కరి మీద 15 మంది ఫోకస్ చేశారంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా మరి మేము తిట్టమో మొర్రో మేమేమనో మా బాధలే చెప్పుకుంటాం అని చెప్పినప్పటికీ కూడా కూటమి నాయకులు కొంతమంది చెప్తున్నప్పటికి కూడా వెళ్ళట్లేదు. రైట్. అలాగే RRR గారి గురించి మాట్లాడితే నిన్న అంటే ఒక రకంగా ఒక డిప్యూటీ స్పీకర్ పదవి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అంత పెద్ద ఫోకస్ ఉండదు. మామూలుగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆ గౌరవం ఈక్వల్గా ఉంటుంది, కానీ ఎక్కువ ఫోకస్డ్గా ఏం మాట్లాడతారు ఈ విషయంలో అనేది ఉండదు. RRR గారు వచ్చి సోషల్ మీడియా ద్వారా ఆయన ఫేస్బుక్ లైవ్స్ ఇచ్చుకుంటా, లేదంటే మా ఛానల్స్లో వచ్చి మాట్లాడుతూ ఆయన దెబ్బలు తిన్న తర్వాత ఒక రకంగా హీరోలాగా ప్రొజెక్ట్ అయ్యారు స్టేట్లో. అక్కడ నుంచి మొదలు పెడితే నిన్న డిప్యూటీ స్పీకర్ ఎన్నికని అందరూ చాలా ఆసక్తిగా లైవ్ని, చాలామంది లైవ్లో 1000 అంటే lakhs ఆఫ్ వ్యూస్ అని చెప్పాలన్నమాట. సంతోషంగా ఆనందంగా అది జరిపిన తీరుందండి. అయితే ఎవరైతే ఈయన కొట్టారో విజయపాల్ అన్న వ్యక్తి నిన్న కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు అదే సమయానికి. అసలు కర్మ చూడండి నాకు ప్రతి అంశం గనక చూస్తే. కోమలి గారు. అవునండి, కరెక్ట్. ఈ సందర్భంగా లక్ష్మి గారు నేను మహా న్యూస్ నుంచి ఒకటి షేర్ చేసుకోవాలి మీతో. ఎందుకంటే నా రాజకీయ పరోక్ష గురువు RRR గారండి. బాబాయ్ అని పిలుచుకుంటాను ఆయన్ని. ఆయనకి నాకు ప్రత్యక్షంగా బాబాయ్, RRR బాబాయ్ అని చెప్పి అంటాం మేము. ఆయనకి నాకు ప్రత్యక్షంగా రిలేషన్ లేకపోయినప్పటికీ కూడా ఏదైతే ఆయన ప్రభుత్వాన్ని విభేదించి అప్పుడు ప్రభుత్వంలో నుంచి
అదే నెగిటివ్ గా బయటకు వచ్చి రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా గంట ప్రోగ్రామ్ చేసేవాళ్ళండి డైలీ మధ్యాహ్నం 1 గంటకి. నాకు అప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్త, మొత్తం మనం న్యూస్ ఛానల్లో చూసినా కూడా మనకి అంత అవగాహన లేని కార్యక్రమాలు కూడా ఆయన ప్రోగ్రాం 1 గంట చూస్తే ప్రభుత్వ వైఫల్యాలు కొట్టొచ్చినట్టుగా సామాన్య ప్రజలకు బాగా అర్థమయ్యాయి లక్ష్మి గారు. అవును. నేను ఆయన ప్రోగ్రాం ద్వారా చాలా విషయాలు నేర్చుకొని ఛానల్ మాట్లాడేదాన్ని. నేను యూట్యూబ్ ఛానల్లో కానీ ఒక సమస్య మీద అవగాహన ఆయన ఆ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా వచ్చేదండి. ఎప్పుడు కూడా భయపడకుండా వెనుకంజ వేయకుండా తన కార్యక్రమాన్ని లైవ్ అలా కొనసాగిస్తూనే వచ్చారు ఈ 4 సంవత్సరాలు కూడా ఆయన. అవును. అది చాలా మళ్ళీ ఆ డేటా కూడా డేటా ఎక్కడ కలెక్ట్ చేస్తారో గానీ డేటా కూడా యాక్యురేట్ గా విత్ యాక్యురేట్ డేటా విత్ అవును ఈక్వేషన్స్ ఏంటి, ఇంకొకటి అసలు పార్టీలో ఏం జరుగుతుంది, మళ్ళీ హావభావాలు, ఆయన మిమిక్రీలు అన్ని రకాలుగా అన్ని ఏవో నవరసాలు పండించేవాళ్ళు, నవరస ప్రతిపక్ష పాత్ర పోషించేవాళ్ళు. ఖచ్చితంగా మళ్ళీ చాలా సలహాదారులు వీళ్ళు మా వాళ్ళకి ఇవ్వలేదని చెప్పినప్పుడు కూడా అసలు ఎవరెవరికి మొత్తం ఎన్ని ఇచ్చారు, ఎవరెవరికి ఏమి ఇచ్చారు, వాళ్ళ అలవెన్స్ ఏంటి, వాళ్ళ జీతపత్యాలు ఏంటి, ఏ క్యాస్ట్ ఈక్వేషన్ లో ఎంత మందిని తీసుకున్నారు అనేది కూడా ఆయన దగ్గర ఫుల్ యాక్యురేట్ డేటా ఉండేది. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్లో కూడా దొరుకుతుందో లేదో కానీ RRR గారి దగ్గర అంత డేటా ఉండేదండి, ఇన్ఫర్మేషన్. నేను ఆయన ఫాలోవర్ అనమాట. రచ్చబండ మాత్రం నేను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేదాన్ని. నా లాభానికి కొంచెం ఇలా పెరిగిందంటే ఆయనే కారణం. మాకు ఆయన ధన్యవాదాలు ఎప్పటికీ కూడా మీ మహాన్యూస్ ద్వారా. అలాగే నిన్న ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నిజంగా అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు సొంత పార్టీ వ్యక్తి అని కూడా చూడకుండా నిజంగా ఆయన్ని ఎంత హింసించారు అంటే కొట్టడం, బూతులు తిట్టించడం. ఆయన సోషల్ మీడియా మీరంతా ఎంత చూసేవాళ్ళు, వైసీపీ కూడా అంతే చూసేవాళ్ళు అనుకుంటే, కామెంట్స్ కూడా అంతే వస్తుండే. రైట్ అండి. అంటే ఇప్పుడు దాంట్లో అబద్ధాలు ఉన్నాయా లక్ష్మి గారు? వైసీపీ వాళ్ళు ఆయన చెప్పిన దానిలో ఏదైనా వాస్తవం కాకుండా ఉందా, అవాస్తవం ఉందా, అది కూడా మనం చేసుకోవాలిగా, అనలైజ్ చేసుకోవాలిగా. వైసీపీ వాళ్ళు కూడా ఆయన చెప్పింది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కరెక్ట్ కదా. ఇప్పుడు 100% అమ్మా. ఆయన ప్రతి విషయంలోనూ రఘురామ కృష్ణరాజు గారు కొన్ని విషయాలు ఆయన ఎంపీ ఆఫీస్ లోను కూర్చునేవారు ఢిల్లీలోను, ప్రతిది కూడా అక్కడి నుంచే లైవ్ మాట్లాడేవారు. చాలా దారుణం అనమాట. అతను పెట్టిన బాధ ఎంత కాదు. నిన్న 1.5 గంట సేపు ఒక ఎస్పీ గారి దగ్గర క్లియర్ గా కేసు ఎలా పెట్టారు, ఎలా తీసుకొచ్చారు, ఏ టైంలో తీసుకొచ్చారు, ఏ టైంలో అరెస్ట్ చేశారు అన్ని వివరంగా చెప్తున్నప్పుడు మేము పక్కనే కూర్చున్నా, స్పీకర్ గారు ఛాంబర్ లోనే కూర్చున్నప్పుడు అతను బాధ ఎంత బాధ అంటే, నేను ఆ మంచం మీద పడుకున్న వాడిని కూడా లేపి ఎరా నువ్వు మంచం మీద పడుకున్నావు అనే టైప్ లో మాట్లాడంటే ఆయన తీసుకొచ్చిన ఎస్పీ ఒక కానిస్టేబుల్ కూడా వరగరగా నేను ఎంపీనైనా కూడా చెప్పకుండా ఎరా అప్పుడు కొట్టేసి తర్వాత కూడా యారా అనే టైప్ లో మాట్లాడేవారు. అంటే అక్కడ అరే అంటే నా స్థానం ఏంటి, నా ఇదేంటి కూడా అర్థం చేసుకుంటే, ఎంపీనైనా ప్రజలు గెలిపించిన మేము కొట్టాలనుకుంటే ఇలా కొడతాం అన్నాడు. గుండెల మీద కూర్చున్నారు అంటేనే, అంటే ఆల్రెడీ హార్ట్ లో స్టంట్ ఉందని తెలిసి కూడా గుండెల మీద కూర్చున్నారంటే సేమ్ వివేకానంద. నీకు అర్థం కావట్లేదమ్మా, అతను చంపేయాలని నీకు రేపు రోజు ఉండదని కూడా చెప్పారంట. మళ్ళీ పోలీసు ఆయన నిలబడిన తీరుకి హ్యాట్స్ ఆఫ్ లక్ష్మి గారు. నిజంగా చెప్పాలంటే భయపడి పారిపోకుండా ఆయన నిలబడిన తీరుకి, ఆయన ఓర్పుకి, ఆయన సహనానికి ఈ రోజున ఆయన పొజిషన్ ఎంత పొజిషన్ లోకి వచ్చారు. నిజంగా అది వాళ్ళ అధోగతి పాలవటానికి, వాళ్ళు 11 సీట్లకి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కర్మఫలం ఎవరిని వదలదని. ఎన్నో అన్యాయాలు, వాళ్ళు చేసిన ద్రోహాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అలా కలిసి వచ్చాయి 11కి పరిమితం అవడానికి. రైట్ అండి. చాలా పాపం అండి. అతను గచ్చిబౌలి ఇంటికి వెళ్ళాలంటేనే ఎయిర్పోర్ట్ నుంచి ఎంత భయందాలు గురి చేసి ఎక్కడ చూసినా మనుషులు పెట్టి అదే కదమ్మా. ఎక్కడ హైదరాబాద్ గచ్చిబౌలి. సో మొత్తానికి ఒక్కొక్క అంకం ఒక్కొక్క మెట్టెక్కుతూ ఒక్కొక్క పరిస్థితిని అయితే చూపిస్తుందండి. ఎక్కడ చెక్ పెడతారు, ఒకవైపు అభివృద్ధి, ఇంకొక వైపు ఇలాంటి అరాచకాలకి చెక్ పెడుతూ అలాగే ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇవాళ అసెంబ్లీలో లక్ష్మి గారు చిన్న విషయం అండి. జగన్మోహన్ రెడ్డి గారినమ్మా
ఎంత ధైర్యవంతుడు అయితే అంత ధైర్యవంతుడు ఇమ్మీడియట్ గా అసెంబ్లీకి రమ్మనండి అమ్మ. మీ మహానుషి ద్వారా మీరు ఒక సవాల్ ఇస్తామనండి, వంశీ గారితో సవాల్ ఇస్తామనండి. అతను మగోడు, గొప్పవాడు, పెద్ద ఎటువంటి పాపాలు చేయలేదు. 86 తప్పులు ఉన్నాయమ్మా, 86 తప్పులు ఉన్నాయి. ఇంకొక 14 తప్పులు అయితే 100 తప్పులు లెక్క కడుతున్నారమ్మా. మొత్తం 86 ఫైల్ రెడీ అని జగన్మోహన్ రెడ్డి అని టీం మీద 86 రైట్ అండి. ఇంక సవాళ్ళు చేయడానికి సవాళ్ళు చేయాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఒక సీఎం గా చేసిన వ్యక్తి, ఆయన నియోజకవర్గం కోసం ఆయన వెళ్ళొచ్చు. ఇప్పుడు శ్రీరెడ్డిని కూడా మహానుషి ద్వారా ఒకటే చెప్తున్నామ్మా, తన నిజంగా తప్పు చేయలేదు, క్షమాపణ కోరుకుంటుంది అంటున్నా కాబట్టి బహిరంగంగా రమ్మనమ్మా, లేఖల ద్వారా కదా, బహిరంగ రమ్మనండి. మీ మహానుషికి రమ్మను. అప్పుడైతే బూర్లు తిడతాను, మీరు డిబేట్ చేయడం కష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు రమ్మనండి, నేనే వస్తాను. అంటే తన కుటుంబం, తన పిల్లలు, వాళ్ళందరూ చాలా పెద్ద కుటుంబం, వీళ్ళు ఉన్నారు, అదన్నీ చెప్తున్నారు. అంటే వీళ్ళంతా ఇప్పుడు వీడియో చేసినప్పుడు కూడా వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా ఉన్నారమ్మా. ఇప్పుడు భయం ఎందుకమ్మా? ఇప్పుడు రైట్ అండి, రైట్ చూద్దాం మరి చట్టం తన పని తాను ఎలా చేసుకుంటూ ముందుకెళ్తుందో, అలాగే సోషల్ అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అనేది కూడా ఎలా పనిచేయబోతుందో చూద్దామండి. థ్యాంక్ యూ అండి మురళీకృష్ణ నాయుడు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, కోమలి గారు.